హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బాండీ పెట్టి ఆ బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కాగాక దాంట్లో పల్లీలు వేసుకొని వేపుకోవాలి. పల్లీలు బాగా వేగాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. దొండకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. బాగా కుక్ అయ్యాక ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఈ లోపుగా మనం కొంచెం మసాలా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కారం, 4 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఎగనిచ్చి దింపుకోవడమే. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.